నమస్తే అందరికి. పొద్దున్న లేవగానే హోటల్కి అయితే వెళ్ళి 2 రొట్టెలు తీసుకొని ఒక చాయ్ తాగి సీదా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత రైస్ అయిపోయినాయని చూసుకోవాలి. ఇక ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్ని పోసుకొని వచ్చేసిన ఉంటే ఇంతలోనే కిచెన్ లో మా ఫ్రెండ్ గారు కలిసి ఉండే. వాడికి చెప్పిన ఉంటే రాగా కొన్ని బియ్యం తీసుకురారా రైస్ అయిపోయినాయి అనగానే వాడు కొన్ని బియ్యం తీసుకొచ్చిండు. ఈ బియ్యం వచ్చేసి సేపై లెక్క అంటే ఇక్కడ కూడా సేపై లెక్క తీసుకుంటాం అన్నట్టు. కూరగాయలైనా బియ్యమైనా ఏవైనా కానీ సేపై లెక్క తీసుకొని మళ్ళీ తెల్లారే వాడికి ఇచ్చేస్తా. కానీ ఈ రోజు మాత్రం కిచెన్ మస్తు ఫుల్ ఉన్నది. అసలు సిలిండరే దొరకలేదు. ఒక ½ అవర్ దాకా అట్లనే వెయిట్ చేసి కూరగాయలు కోసుకొని అక్కడనే వెయిట్ చేసిన తర్వాత ఒకళ్ళు కాగానే మళ్ళీ వెంటనే గంజి పెట్టేసి కూర అయితే పొయ్యి మీద పడేసిన ఉంటే ఈ రోజు అయితే సంబర్ అనుకుని ఉంటే ఇక సంబర్ అనుకున్నా కానీ మంది బాగున్నారు కాబట్టి సిలిండర్ కూడా దొరకలేదు. అందుకోసం సంబర్ అని ఉంటే ఇక అన్న వచ్చి ఆలుగడ్డ కొడుగుడ్లు అయితే వండుతున్నారు. అన్న వంటకం అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అన్న వంట చేసిన ప్రతిసారి ఆరుగురికి వంట చేస్తారు. అంటే వీళ్ళు ఆరుగురు పార్ట్నర్ అన్నట్టు. ఇక నేనైతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది నాదైతే. లాస్ట్కి అయితే సాంబార్ పిండి పారవచ్చేటకంటే ఇట్లా సాంబార్ అయింది. సాంబార్ కూర అయితే అసలు టేస్ట్ కాలేదు. కానీ ఇక వండుకున్న దానికి పార్వతి మంచిగా ఉండదు కాబట్టి అట్లెట్లనే కళ్ళు మూసుకొని తినేసిన. ఈరోజు అయితే వెళ్ళదీసిన.